క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా మీరు చూసుకుంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా, హిట్ 1, హిట్ 3, హిట్ 1, హిట్ 2 ఏదైతే ఆ రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయో దీంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తారు కదా. ఆ యూనివర్స్ ఏదైతే ఉందో ఇంక్లూడ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ఆ ఇంక్లూడ్ చేసిన విధానం కూడా మనకి ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. అందుకనే మీరు ఈ సినిమా చూసే ముందు ఒకసారి హిట్ 1, హిట్ 2 చూసి ఈ సినిమాకి అయితే వెళ్ళండి. మీకు ఒక అంచనా వస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఓవరాల్గా సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకా హీరోయిన్ శ్రీనిధి సోసోనే, అలానే ఇంకా మిక్కీ జేమేర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నాకైతే ఇంత యాక్షన్ సినిమాకి మిక్కీ జేమేర్ ఎలా కొడతారనిపించింది. కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు. కొన్ని కొన్ని చోట్ల మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అలానే మంచి యాక్షన్ సీన్స్కి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వడం చూసాం. ఓవరాల్గా అయితే ఒక పవర్ ప్యాక్ మ్యాథ్స్ సినిమా ఇది. మన హిట్ థర్డ్ కేస్ అనేది నాకైతే నచ్చిందండి. మీరైతే వాచ్ చేయండి. కొన్ని చోట్ల యాక్షన్తో భయపెడతాడు మన నాని అయితే. సరే, ఓకే, ఇదండి సినిమా అయితే బాగుంది కాబట్టి మీరు ఎలా అయితే వాచ్ చేయండి. మనకి దీంట్లో మైనస్ పాయింట్లు అంటే ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అంటే అంతగా తప్పట్టాల్సిన పెద్ద పెద్ద పాయింట్లు అయితే ఏం లేవు. కానీ కాకపోతే కొంచెం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదంటే మీరైతే వాచ్ చేయండి వెళ్ళి. ఎందుకంటే మనం చిన్న చిన్న పాయింట్లను ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సినిమాల్లో. మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు. నాకైతే బాగా నచ్చిందండి. రీసెంట్ సినిమాలో వచ్చిన వాటిల్లో నేను చూసినట్లు మంచిగా అయితే నచ్చింది. ఇంకా చాలా సినిమాలు అయితే రైడ్ 2 కూడా రిలీజ్ అవుతుంది. అలానే రెట్రో మన సూర్య రెట్రో కూడా వస్తుంది. అది చూస్తాను చూడలేని చెప్పలేను. ఒకవేళ చూస్తే అది కూడా రివ్యూ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఒకవేళ ఇవాళ రేపు చూస్తే. ప్రస్తుతానికైతే హిట్ బాగా నచ్చిందండి, ఎంజాయ్ చేస్తున్నా. సెకండ్ టైం కూడా చూడొచ్చు మీరు, ఒకవేళ చూడాలనుకుంటే సెకండ్ టైం కూడా వాచ్ చేయొచ్చు. అంత